నలుగురు రండి, ఇలా రండి. నలుగురు 4 రకాల్లో ఉన్నారా? మాది ఓకే బ్రో, మాది మేము తట్టుకోగలం, అది చూసే తట్టుకోలేకపోతున్నాం. నేను పెళ్లి కొడుకు కాస్ట్యూమే అడిగా, వాడే రెస్టారెంట్ ముందు గేట్ దగ్గర ఉంటారు కదా, అది ఇచ్చాడు నాకు. ముందు షోల్డర్ దించండి. ఎందుకు మేము వచ్చినప్పటి నుంచి ఇట్లా ఎత్తుకొని భయపడి వాడే కాస్ట్యూమ్. కాస్ట్యూమ్ ఎలా ఉంది మేడం? ఇదంతా ఓకే. ఇందాక లోపలికి వద్దామని గేట్ దగ్గర నుంచి ఉన్నా, వాడు ఎవడో టిప్పిచ్చి వెళ్ళాడు. ఈ రోజు రేఖా ప్రకాష్ గారు, చిన్ని ప్రకాష్ గారు వచ్చారు కదా. అవును. వాళ్ళిద్దరు చెప్పారు నాకు పెళ్లి చేస్తానని. ఏదో ఒక పెళ్లి చేస్తాం, కానీ పెళ్లి చేస్తాం. ఈ రోజు ప్రీ ఫైనల్స్ కాబట్టి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ జరుగుతుంది. ఎవరితో? సిరితోనా? నేను అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కంటెంట్ తెలియగానే కంటెంట్ వెంట చేయాలంటే రెడీగా ఉంటావు నువ్వు. ఓకే, ఫస్ట్ అరుంధతి నక్షత్రం చూపించు. అసలు నీకు ఆవిడ పెళ్లి కూతురని చెప్పావా? ఎవరికి పడితే వాళ్ళకి అరుంధతి నక్షత్రం చూపించకూడదు. దాని తర్వాత నీ బతుకంతా అరుంధతి సినిమాలో సియాజీ షిండే అయిపోతావు. ఫోటో షూట్ కి రిహార్సల్ కి తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ మోడల్ ని తీసుకొచ్చాం మేము. ఓ మోడల్. అందుకే రా నీకు పెళ్ళి అవ్వట్లేదు. ఇంత అందమైన అమ్మాయికి పక్కనంటే ఇంత చప్పట్లు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండయ్యా. వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఏదో పెళ్లి కొడుకు ఎక్కండి. ఫస్ట్ మీరు దేవుడికి దండం పెడతారు కదా, ఆ పోస్టర్ ఒకటి ఇవ్వాలి. ఓకే, మీరు చెప్పే అన్ని చేస్తే అసలు పెళ్లికి పనికి వస్తారా? నేను మీకు పెళ్లి కావాలా వద్దా? కావాలి. పెళ్ళే కావాలి. ఇలా ఉన్నారు కదా, జంప్ చేయండి. ఇది ఏంటంటే సార్, మీరు గాల్లోకి ఎగురుతున్న నమస్కారం పెడితే ఆహ్వాన పత్రికలో ఆ ఫోటో వేస్తాం సార్. సార్ ఇలా పట్టుకోండి. ఈ ఫోటో ఎందుకంటే భోజనాలు అటువైపు అని చూపించడానికి బోర్డు ఒకటి కావాలి సార్. భోజనాలు అటువైపు అని ఇలా చూపించొచ్చు, ఇలా పెట్టి కొట్టి సార్. నువ్వు ఎక్కడే ఉంటావా? కొట్టినా మరి ఇంకో 2-3 ఫోటోస్. ఇక చాలు, పెళ్లి కూతురుని పిలిపించండి. మనం ఇప్పుడు ఫోటో షూట్ స్టార్ట్ చేస్తాం మేడం. నేను ఫోటోగ్రాఫర్. యా ప్లీజ్. సార్ ఇప్పుడు మనం టైట్ చేతులు వైడ్ బాల్. ఎస్. ఇప్పుడు ఏంటంటే సార్, కెమెరా ముందు నుంచి తీస్తే ఓకే, వీళ్ళిద్దరు ఒకళ్ళ ముందు ఒకళ్ళు నుంచినట్టు ఉండాలి సార్. నాకు ఇది నచ్చలేదు బాబు, నువ్వు రామ్మా, నేను ఫోటోలు పోజులన్నీ చూపిస్తాను. ఆ అమ్మాయికి నేర్పించేయండి, ఆ అమ్మాయి పైకి వెళ్ళి ఆయనతో చేస్తుంది. ఓకేనా? యా. ఆహా, రేఖా ప్రకాష్ గారు మీలాంటి వాళ్ళ కోసమే వెయిటింగ్. నేను పైకి రా. మొదట అమ్మాయి నేర్చుకున్న తర్వాత పైకి వస్తుంది. ఏది వాళ్ళిద్దరు నేర్చుకుంటారా? అవును. ఆ తర్వాత నా పైకి వస్తారా? ఆయన పైకి రమ్మని నేను రిహార్సల్ చేస్తా. పెళ్లి కావాలని చెప్పారు కదా, పెళ్లి ఒక్కటి నాకు, మిగతా అన్ని వాడికా? ఎందుకా మీరు వచ్చింది ఈ రోజు? నాకు ఒకటే చెప్పండి, ఇది రిహార్సల్ దగ్గరే ఉంటుందా, నా దాకా వస్తుందా? మీరు టెన్షన్ పడకండి సార్, ఇప్పుడు ఓన్లీ ఫోటో షూట్ కదా. నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్. ఐ వాంట్ దట్. మెంటల్లీ దానికి ప్రిపేర్ అవుతూ ఉండండి. Yes. మెంటల్ ఎక్కిపోవాలి సార్. అసలు ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసాం, అండ్ బ్యూటిఫుల్ క్వీన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ స్టేజ్. ఇప్పుడు మీరు మహారాణి లాగా మేము అనుకున్నాం కాబట్టి, మీరు మహారాణి అయితే ఏం చేస్తారనేది ఒకసారి మీరు చేసి చూపిస్తారు. కింగ్స్ వస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు మేడం, మీరు మీ రాజ్యంలో ప్రజలందరూ మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఒక యువరాణి ఎలా మాట్లాడతారో అలా అందరితో మాట్లాడతారు. మా
రాజ్యంలో ఆ ఇప్పుడు డెమోక్రసీ చేస్తున్నాం మా రాజ్యంని. అదేంటి రాజ్యాన్ని డెమోక్రసీ చేస్తున్నా? అందుకే అండి మేము పార్టీ స్టార్ట్ చేస్తున్నాము. డ్రెస్ కోడ్ ఏంటి అంటే మామూలుగా షార్ట్స్ వేసుకోవచ్చా? అదేంటి హిప్ హాప్ ఏంటి? పార్టీ ఎలా ఉండబోతుంది? రాజ్యంలో రాణులు ఇద్దరు వచ్చారు, కానీ ఈ రాణికి యువరాజు ఎవడవుతారు? ఈ ఇద్దరు రాణుల్ని ఇంప్రెస్ చేయడానికి ఆ ముగ్గురు వస్తారు మేడం. ఎవరు బాగా పర్ఫామ్ చేసి ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకే మీ ఓటు. ప్రవేశపెట్టండి. రండి రండి. రావయ్య బాబు. రెడీయా? కాదు, అక్కడ చూసి తొంకలు అంటే ఏంటి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? రెడీ రెడీ రెడీ. రాజుగా నా మొదటి యుద్ధం ఇతని మీదే చేస్తున్నా. ఏ ఆయన ఏం చేశాడు? ఇతనే జూమ్ వేసి కావాల్సిన చూసేస్తున్నా. దేనికి వచ్చారు సార్ మీరు? ఇది నా రాజ్యం. ఇద్దరు యువరాళ్ళు ఇక్కడ ఉంటే నువ్వు వెళ్ళి ఆయనతో కబుర్లు. ఫ్రేమ్ కుదరట్లే, పైకి వచ్చాయి. ఇంకా అంత ఓపిక లేదు, వాళ్ళ చేత ఏదైనా చేయించు. సరే సార్, ఆయన రానంటాడు కాబట్టి మనం ఆడిషన్స్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. మహేష్ గారు ఇప్పుడు మీరిద్దరు డాన్స్ చేస్తారు, ఇక్కడ వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. నువ్వు అక్కడే ఉంటావు కదా? సరే, మేము ఇక్కడ ఉంటాం. రాజాది రాజా, రాజాది రాజా, రాజాది రాజా, కొండపల్లి రాజా, బొబ్బిలి రాజా, సందులో సరోజ, సందులో సరోజ. ఇప్పుడు నృత్య ప్రదర్శన. తొందరగా ఇది ఇటు హాస్పిటల్ ఉంది, ఇటు తీసుకెళ్ళండి. హలో, గేట్ దగ్గర ఉండి ఏం చేస్తున్నారు మీరు? చేశాక వెళ్ళేటప్పుడు టిప్పించాలండి. అది కళ్ళు మూసుకోను. నా కళ్ళు మూసి నా కరువు కూడా నువ్వు తెచ్చుకుంటున్నావా? అరే నా చేతులు ఇక్కడే ఉన్నాయి కదా. ఏంటి బాబు, ఎక్కడైనా తన్నిస్తున్నావా ఏంటి? అండ్ ఈ రోజు దట్ లవ్లీ పెయిర్, ద హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ సౌండ్ పార్టీ, వారిద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో మా కంప్లీట్ యావత్ డి టీమ్ నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ మాటల్లో సౌండ్ పార్టీ గురించి. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. దట్స్ ఆల్ ఐ ఆస్క్. థ్యాంక్ యూ. మీ అందరితో పాటు మేము కూడా అడుగుతున్నాం ఆడియన్స్ ని. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఈ వండర్ఫుల్ యంగ్ టీమ్ ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. వీడి వీడి పాదాలు ముడిపడి